వెల్కమ్ టు HR9 న్యూస్. హిందూపురం శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ప్రత్యేక చొరవతో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు స్థానిక పట్టణంలో ఉన్న పట్టుగుళ్ల మార్కెట్ బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్నందున నూతన బిల్డింగ్ నిర్మాణం కోసం 8 కోట్ల రూపాయలు విడుదల చేయించడం జరిగిందని, వాటి అనుమతులు ఉత్తర్వులు అందాయని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు వెంకటేష్, మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జేవి అనిల్ కుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టుగుళ్ల రైతాంగాన్ని, పట్టు రీలర్లను, చేనేతను ప్రోత్సహించే విధంగా బాలయ్య బాబు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నూతన పట్టుగుళ్ల మార్కెట్ కోసం కేంద్ర ప్రభుత్వంతో మరియు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి అనుమతుల ఉత్తర్వులు తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్క టీడీపీ నాయకుడు కూడా దీని వెనుక వాళ్ళ హస్తం ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ 4 కోట్లు మాకు చాలు అన్న తక్షణమే మా శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడము, తర్వాత దాని జతకి ఇంకొక 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడము, అలాగా టోటల్గా ఇప్పుడు 8 కోట్ల రూపాయలు ప్రభుత్వ పట్టుగుళ్ల మార్కెట్ పునరుద్ధరించడానికనే పునర్నిర్మాణం కొత్త మార్కెట్ చేయడానికి దోహదపడి మాకు సహకరించిన నందమూరి బాలకృష్ణ గారికి మరియు మన శాసనసభ్యులు నందమూరి బాలయ్య గారికి మా రీలర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకత ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే సార్ గారి దృష్టిలో కూడా ఉంది, అలాగే ప్రభుత్వం వారి దృష్టిలో కూడా ఉంది, మన వీరేశ్వరికి తెలుసు, శ్రీనివాసరావుకి తెలుసు. మా ఇన్సెంటివ్ ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా త్వరగతిన వస్తుంది అనే వెనుకడి మాకు వినిపించింది. అలాగే ఈ ప్రయత్నాలు అవుతుంటే ఆ ఇన్సెంటివ్ కూడా వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాను. ఈ సహాయం అందించినందుకు నందమూరి బాలకృష్ణ బాబు గారికి, వీరందరికీ టీడీపీ నాయకులకు, ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మా రీలర్స్ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన ప్రీతం శాసనసభ్యులు హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు ప్రత్యేక చొరవ తీసుకొని బట్టే మనకి హిందూపురానికి ఇన్ని నిధులు శాంక్షన్ అవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మొన్న ఇచ్చినటువంటి 92.5 కోట్ల జీవో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 8 కోట్ల రూపాయలు పట్టుకోళ్ల పునరుద్ధరణ కోసం ఇవ్వడం జరుగుతుంది. ముందు ఇటువంటి ఎన్నో నిధుల్ని ఇక్కడికి తేవడం కోసం ప్రత్యేక చొరవ చూపిస్తూ ఉన్నారు. ఇది ఒక హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి చొరవ వల్లే జరుగుతుంది తప్పితే ప్రత్యేకంగా ఎవరు ఇది లేదండి. మళ్ళీ అదేవిధంగా ఆయన కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలుపరుస్తూ నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి పిఏ అయిన వీరయ్య గారికి, ఆయనకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలి. అదేవిధంగా ముందు ఇంకా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. మా ఎమ్మెల్యే గారు మన హిందూపురాన్ని అభివృద్ధి చేసేదాంట్లో ఎక్కడ వెనకలేరనే విషయాన్ని మరోమారు చాటి చెప్పారు. దానికి నిదర్శనం ఈరోజు మన ఈ పట్టు గోళ్ళ మార్కెట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ 4 కోట్లే శాంక్షన్ చేస్తే దానికి అడిషనల్గా 4 కోట్లు మళ్ళీ మన స్టేట్ గవర్నమెంట్తో మ్యాచింగ్ ఫండ్ అనేది కాకుండా అసలు యాక్చువల్గా 4 కోట్ల శాంక్షన్ మొదలైంది. 4 కోట్లు సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే ఇక్కడున్న పరిస్థితుల్లో మన హిందూపురం పట్టుగూళ్ళ మార్కెట్ అనేది చుట్టుపక్కల ఉన్న చాలా వరకు 4-5 తాలూకాలకి మెయిన్ కేంద్రం ఇది. ఇక్కడ ప్రతి ఒక్కరు కర్ణాటక వాళ్ళు వస్తారు, ఆంధ్ర వాళ్ళు కూడా వస్తారు. ముఖ్యంగా మనకు ఇక్కడ మొక్కజొన్న తర్వాత రేషన్ పంటే ముఖ్యంగా ఆధారపడినది రైతులు. అలాంటి వారికి ఈ రోజున్న పరిస్థితుల్లో ఆ మార్కెట్ చాలా చిన్నది. అది ఖచ్చితంగా ఆధునికంగా పెద్దగా కావాలనే ఆలోచనతో సెంట్రల్ గవర్నమెంట్ వారికి అడిగితే వారు 4 కోట్లు ఇస్తే మన స్టేట్ గవర్నమెంట్ సీఎం గారితో మళ్ళీ అయినా ఖచ్చితంగా మనం కూడా షేర్ చేసుకోవాలా అనే చెప్పి ఉద్దేశంతోనే మళ్ళా 4 కోట్లు శాంక్షన్ చేసి మొత్తం 8 కోట్లతో ఈరోజు ఆ పాత గోల్డ్ని మార్కెట్ని టోటల్గా డిమాలిష్ చేసి కొత్తగా ఆధునికంగా రేపు పొద్దున్నే ఫ్యూచర్లో నెక్స్ట్ వచ్చే ఫార్మర్స్కి కానీ రీలర్స్కి సంబంధించి కానీ అక్కడ జరిగే క్రయ విక్రయాలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా ఆధునికంగా చేసే దానికోసం ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా రీలర్స్ అందరూ కూడా వాళ్ళ ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి, గత ప్రభుత్వం నుంచి కూడా రాలేదు. మా ప్రభుత్వంలో ఖచ్చితంగా చేస్తాం. ఈ విషయాన్ని ఆల్రెడీ సీఎం ఆఫీస్లో ఉంది. ఖచ్చితంగా ఆ ఇన్సెంటివ్లు కూడా ఇస్తామనే విషయాన్ని రీలర్స్కి చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా కేవలం ఇదే కాదు, మా ఎమ్మెల్యే గారు పూర్తిగా హిందూపురానికి కావాల్సిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో పోయి మినిస్టర్లు జరిపోయి ఈరోజు శాంక్షన్ చేశారు. ఇక్కడ ఎవ్వరు ఇది లేదు. ఒక ఎమ్మెల్యే గారు 2 సార్లు ఇప్పటికి ఢిల్లీ విజిట్ పోయారు. మొన్న కూడా మన హిందూపురికి సంబంధించి రోడ్లు కానీ ఫండ్స్కి కానీ ఇవన్నీ కూడా బైపాస్ రోడ్లు కానీ ఇవన్నిటి కూడా తిరుగుతున్నారు. ఇది ఒక్క ఎమ్మెల్యే గారి కృషి అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నా.
ఆయన తోడ్పాటు, ఆయన కృషి వల్లే మనకి ఈరోజు ఈ డబ్బులు శాంక్షన్ అయిన విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటూ వారికి మా పుర తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి కృషితో చొరవతో హిందూపురంలో పట్టు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇదివరకు ఉన్నటువంటి రేషన్ పట్టుకుల మార్కెట్ శిథిలావస్థకు చేరుకోవడంతో గతంలో ప్రతిపక్షంలో కూడా అనేక సార్లు ఎమ్మెల్యే గారు పర్యటించిన తర్వాత అధికారులు రాగానే కొత్త భవనాన్ని పట్టు మార్కెట్ కేటాయిస్తానని గతంలో మాట్లాడడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ విషయం చేర్చి అధికారులకు రాగానే కేంద్ర ప్రభుత్వానికి కూడా సెంట్రల్ సిల్క్ కూడా హార్టికల్చర్కి సెరికల్చర్ వారికి కూడా లేఖలు రాసి మరి మీరు కూడా ఇందులో భాగస్వాములు కావాలి, మీ గ్రాంటు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ కూడా కలిసి ఒక భవనాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి దానికి సంబంధించిన అధికారులతో ఎస్టిమేషన్ తయారు చేసుకొని కేంద్రానికి పంపి మరి కేంద్రం నుంచి మరి 50% షేరు ఇస్తామనడం, వెంటనే గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు ఇక్కడ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారిని సంప్రదించి ఆనాడు గతంలో మన అందరి ప్రియతమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక నాయకులు తెలుగుదేశం నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు ఆ మార్కెట్ నిర్మించారు. మరి చాలా సంవత్సరాలు అయిన తర్వాత శిథిలావస్థ చేరుకుంది కాబట్టి ఇక్కడ పట్టు పరిశ్రమ అభివృద్ధి జరగాలి, పట్టు పరిశ్రమని ఇంకా అభివృద్ధి జరగాలంటే అద్భుతమైనటువంటి భవనం కావాలి. వేలాది మంది రైతులు ఇక్కడ పట్టుగొల వ్యాపారం జరుగుతుంది కాబట్టి వ్యవసాయం చేసే రైతులకి పట్టు పరిశ్రమని ప్రోత్సహించాలని ఈ యొక్క భవనానికి కేంద్రం నుంచి 4 కోట్ల రూపాయలు రావడంతోనే దాని మ్యాచింగ్ ఫండ్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 4 కోట్లు వెరసి 8 కోట్లకు సంబంధించి మరి ప్రభుత్వ అనుమతి ఉత్తర్వులు అందాయి. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అనేది ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా తండ్రి ఆనాడు తెలుగు తల్లి చేనేత శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్రంలో ఒక చరిత్ర. ఆ చేనేత శిక్షణా కేంద్రం ద్వారా అనేక మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. అనేక మంది చేనేత వర్గానికి కూడా సబ్సిడీతో రుణాలు ఇవ్వడం, చేనేత వర్గాలను ఆదుకోవడం ఆనాడు నందమూరి తారక రామారావు చేస్తే ఈనాడు మన నందమూరి బాలకృష్ణ గారు వచ్చిన తర్వాత చేనేత ఈ పట్టు పరిశ్రమ ద్వారా ఈ చేనేత వృత్తులకు కానీ పట్టు రీలర్లు కానీ ఇందులో జీవనోపాధి ఉన్నారు. వేల మంది పట్టు రైతులు బాగుపడుతున్నారు. ఇక్కడ ఉన్నట్టు మార్కెట్ రాయలసీమలో ఎక్కడ ఇంత పెద్ద పట్టుగొల్ల మార్కెట్ లేదు. కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఇవాళ మన హిందూపూర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా పక్కనున్న కర్ణాటక దగ్గరున్న కర్ణాటక రైతులు కూడా సిడ్లగడ్డ నుండి కూడా ఇక్కడ పట్టు గుళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి. కాబట్టి వేలాది మంది వందలాది మంది రైతులతో పాటు దీని మీద ఆధారపడి రీడర్స్ ఉన్నారు. మా సోదరులందరూ కూడా వాళ్ళు కూడా ఈ పరిశ్రమ మీద ఆధారపడ్డారు. కాబట్టి ఈ మార్కెట్ బాగుంటే, ఈ భవనం బాగుంటే ఇంకా రైతులు కూడా ఎక్కువ పట్టులు ఉత్పత్తి చేస్తారు. దాని ద్వారా రేషన్ చేసే రీలర్లు బాగుపడతారు, రైతులు బాగుపడతారు. కాబట్టి ఒక భవనాన్ని తీసుకొచ్చారు. అందుకే ఇప్పుడే మరి రీలర్ అసోసియేషన్లు కానీ పట్టు రైతులు కానీ మరి ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారికి తమ యొక్క కృతజ్ఞతలు తెలిపారు, సన్మానం కూడా చేశారు. ఎమ్మెల్యే గారిని కలిసి వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకొని ఈరోజు మాకు ఒక భవనాన్ని ఇవ్వడం అనేది చాలా సంతోషం చెప్తున్నారు. వారందరి తరఫున, పట్టు రైతులందరి తరఫున, సిరి క్లీనర్లందరి తరఫున, పూరా ప్రజలందరి తరఫున నందమూరి బాలకృష్ణ గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ప్రత్యేకంగా ఈ సభ ద్వారా హర్షాధ్వానాలు వ్యక్తం చేస్తున్నాం.